ఆంధ్ర వడ్లకు బోనస్, దళార్లతో దోస్తీ, బోనస్ కోసం భారీగా తరలింపు. తెనాలి విజయవాడ కేంద్రంగా అక్రమ వ్యాపారం. చెరువ దారం వల్లాభి గ్రామాల్లో అడ్డుకున్న రైతులు. ముదిగొండ డిసెంబర్ 15 ఆంధ్ర ధాన్యం తెలంగాణలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నది. ఏకంగా వందలాది లారీల్లో అక్రమ మార్గాల్లో వస్తున్నది. తెలంగాణలో వరి ధాన్యానికి క్వింటాల్ 500 రూపాయల చొప్పున బోనిస్తుండడం ఇందుకు పసిగట్టిన ఆంధ్ర వ్యాపారులు ఈ రేవంత్ రెడ్డి గారితో ఉన్న సంబంధంతో మెల్లగా ఇవి తెలంగాణ వడ్లే అని తీసుకొచ్చి ఆంధ్ర నుండి తీసుకొచ్చిన వడ్లను తెలంగాణ వడ్లని నమ్మించి ఇక్కడ బోనస్ కొట్టేస్తానులాట రేవంత్ రెడ్డి గారి దళారులు, లేకపోతే కాంగ్రెస్ దళారులు. ఇదే ఖమ్మం జిల్లా చెరుమ దామం రైతులు అడ్డుకోవడంతో నిలిచిన ఆంధ్ర ధాన్యం లారీలు. ఇట్లున్నది కాంగ్రెస్ వచ్చినాక ఎట్లున్నది చూడ. తెలంగాణ రైతులకు ఇస్తామన్న మద్దతు ధర ఎగ్గొట్టిండ్లు, బోనస్ పేరుతోటి డ్రామాలు ఆడతాను. ఈ బోనస్ పెంచిండ్రు కదా అని ఏం చేస్తాను, వాళ్ళకు ఆంధ్రాలో ఉన్న వ్యాపారవేత్తలతో ఒకరితోటి సంబంధం ఉంటుంది కదా. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలకు చలో ఫోన్ కొట్టిండ్లు, చలో అక్కంచెల్లి ఏమైనా వడ్లుంటే తీసుకొని రారా, అవి మన వడ్లే అని నమ్మిద్దాం, వాటికి బోనస్ వస్తుంది, బిల్లులు కూడా మేమే ఇప్పిస్తాం అని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలో మరి లేకపోతే రేవంత్ రెడ్డి గారి అనుచరులో లేకపోతే ఇతర మంత్రుల అనుచరులో మొత్తానికి ఈ దోపిడికి అయితే తెరదీసిండు. ఇట్లున్నది వీళ్ళ కథ.